ఇప్పుడు ఈ గుంటూరు బాపట్ల పల్నాడు అంటే ఒకప్పుడు ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు ప్రధానమైన సమస్యలు. ఒకటి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్, అది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, అది ఆల్మోస్ట్ త్వరలో పనులు మొదలు పెడతాం. రెండో ముఖ్యమైనటువంటిది ఈ నల్లమడ డ్రైన్ అనేది. ఇది పైనుంచి వాటర్ వచ్చేటువంటిది పల్నాడు బాపట్ల అదేవిధంగా కొంత గుంటూరు ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ నల్లమడ డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. అయితే ఈ డ్రైన్ అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి డ్రైన్. ఇది లెంత్ విడ్త్ తీసుకుంటే దీని సామర్థ్యం 22,000 క్యూసెక్కులు మాత్రమే ఇది హోల్డ్ చేయగలుగుతుంది. అయితే నిన్నటి పడినటువంటి వర్షాల్లో దాదాపు 42,000 అంటే మోర్ దాన్ డబల్ వరకు వాటర్ రావటం, ఈ వాటర్ అంతా ఓవర్ఫ్లో అయ్యి పొలాలు మునిగిపోవడం అనేది జరిగింది. ఇదనే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వర్షం పడినప్పుడు 22,000 కంటే ఎక్కువ పడినప్పుడల్లా కూడా ఈ ప్రాబ్లం అవుతూ ఉంది. సో దీనికి పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే దీన్ని 50 క్యూసెక్కులకి వచ్చే విధంగా కెనాల్ని ఎక్స్టెన్షన్ చేయటం. అదేవిధంగా ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కొంత బ్లాక్ అయిపోయింది. ఈ బ్లాక్ అయిన వాటిని రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసి అవుట్లెట్స్ని ఓపెన్ చేయటం. ఈ రెండు చేస్తేనే లాంగ్ టర్మ్లో దీనికి సొల్యూషన్ వస్తుంది. సో అంటే దీని ఎస్టిమేషన్ వేయించాం మనం యాక్చువల్గా, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక భారంతో అన్నీ ఒక సంవత్సరంలో చేయలేము కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్లో గుంటూరు ఛానల్ తీసుకున్నాం. దీనికి దాదాపు 370-400 కోట్ల ఎస్టిమేట్ అయింది మొత్తం రివైజ్ చేసినప్పుడు. దీనికి సుమారుగా 450 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సి వస్తుంది ఇదంతా ఎక్స్టెండ్ చేయాలంటే. అందులో ఒక 120 ఎకరాలు వచ్చేటప్పటికి ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అందులో మిగిలిన ఒక 330 ఎకరాలు ఎక్వైర్ చేయాలి. యాక్చువల్గా 2014-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ముందుకెళ్ళలేదు. తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో కూడా అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్లు అన్నీ పెరిగినాయి. దాని ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్ చేయించుకొని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దీన్ని కూడా దీన్ని ఒక రూపానికి తీసుకురావాలని. ఎందుకంటే తీసుకొస్తే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు మళ్ళీ జరగకుండా శాశ్వత పరిష్కారం జరుగుతుంది అనేది మా ఆశ. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఏదో విధంగా ఎంతో కొంత వర్క్ స్టార్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేయాలనేది మా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మేమందరం నిర్ణయించుకున్నటువంటి విషయం. అది వాగుకి రెండు పక్కల పోరం బాగుంటుంది. పూర్వం పెద్దలు వాగు పోరం బాగుంచేవారు. మరి ఆ పోరం బాగుంటే ఉన్నదా లేదా? అదేనమ్మా. అందులో 120 ఎకరాలు, ఇప్పుడు మొత్తం 450 ఎకరాలు ఎన్నో కావాలి దీనికి. అందులో 120 ఎకరాలు దాదాపుగా అలాంటివే. అవి కాకుండానే ఒక 300 చిల్లర మనం కొనాలి. ఆ 120 ఎకరాల్లో ఇవన్నీ పోరంబోక్ ల్యాండ్ కానీ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ కానీ కొంత దేవాదాయ శాఖ ల్యాండ్ కానీ ఇవన్నీ ఆ 120-130లో ఉన్నాయి. వాటికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. ఈ బ్రిడ్జి యూటీలో ఆల్రెడీ షిల్ట్ బాగా పెరిగిపోయింది. దాని వల్ల వరవడి జరుగుతుంది. రైతులు పాపం బాగా. అవును, కరెక్టే. అది కూడా కణాలు మూసుకుపోయినాయి. దానికి 30-40 లక్షలు కావాలంటా ఉన్నారు. సో పెంచాలి సార్, అదే సో దీనికి డబ్బులు కావాలి. అందువల్లనే మెయింటెనెన్స్ లాస్ట్ టైం ఇక్కడ సిల్ట్ తీసింది 2018లో తీశారు. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు, దాదాపు 7 సంవత్సరాలు అయింది ఇది తీసి. మేము వచ్చి కూడా 1.5 year అవుతుంది. ఈ రోజున మేము చేస్తాం తప్పనిసరిగా. సమస్యలు ఉన్నాయి, ఆర్థిక భారాలు ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, వేరే కెనాల్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ కూడా ప్రతి దగ్గర ఒక 20-30 లక్షలు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటినీ ఒక సిస్టమేటిక్గా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన రైతులకి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంది తప్పకుండా. ఇప్పుడు మొన్న 2-3 రోజుల క్రితం తీసుకుంటే విపరీతమైన వాటర్ ఉండింది. ఈరోజు థర్డ్ డేకి వచ్చినప్పుడు చాలా ఏరియాలో తగ్గిపోయింది. ఒక 1000 హెక్టార్, మొట్టమొదట అనుకున్నది 7,000 హెక్టార్ల వరకు వస్తుంది అనుకున్నారు. బట్ ఈ రోజున అధికారులు చెప్పడం 1000 హెక్టార్స్ వరకు డ్యామేజ్ జరిగిందని. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకోవడంలో ఎప్పుడు ముందుంటారు. అదేవిధంగా ఈ రోజున కూడా ఎంతవరకు నష్టమైందో అసెస్మెంట్ చేసి కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా 2-3 రోజుల ముందు నుంచి వచ్చారు, తిరిగారు. చాలా ఈ సందర్భంలో వీళ్ళందరినీ నేను ఇక్కడ లేను గత 3-4 రోజుల్లో. కలెక్టర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రోయాక్టివ్గా అద్భుతమైన చర్యలు తీసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు నష్టం తగ్గింది. రీహాబిలిటేషన్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాని మొత్తానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడానికి కరెక్ట్గా ఉన్నారు. అదేవిధంగా సెంటర్కి కూడా ఈ రిలీఫ్ ప్యాకేజ్ మీద తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఎంత తీసుకురావాలనే దాని మీద కూడా
మేము కూడా మా స్థాయిలో ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఏ గవర్నమెంట్ అయినా సరే లాంగ్ టర్మ్లో ఇలాంటివి రాకుండా చేయటమే ముఖ్యం. ఇప్పుడు ఈ నల్లమడ్ర కనుక ఇది కనుక మనం చేసేసి ఉండుంటే సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతంలో డ్యామేజ్ ఉండేది కాదు. ఇందులో వేరే డ్రైన్స్ కూడా లాంగ్ టర్మ్లో కొన్ని పూడుకుపోవటం, దానికి రైతుల దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అది రైతులు కొంత కట్టకపోవటం కానీ, ఆ రైతులు తీసుకున్న ఆ సొసైటీలు కరెక్ట్గా ఫంక్షన్ చేయకపోవటం కానీ, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటికి కూడా లాంగ్ టర్మ్లో సజెషన్స్ ఎలాంటివి చేయాలనేది ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రభుత్వానికి సమర్పిస్తాం తప్పనిసరిగా. ఈ తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం జరగకుండా చూశాము. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి పొలాలకి నష్టపరిహారం ఇప్పించే విషయంలో కూడా ఆల్రెడీ ప్రాథమిక అంచనాలు తీసుకోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున కూడా ప్రజాప్రతినిధులు ఇటు అధికారులతో సమన్వయ మీటింగ్ పెట్టాము. సో వాళ్ళు ఇచ్చిన నివేదికలు, వీళ్ళు తీసుకున్న నివేదికల మీద ఒక క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు సాయంకాలానికి ఒక నివేదిక వస్తుంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఏ చిన్న నష్టం జరిగినా కూడా ఆ రైతును ఆదుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ మనకు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పత్తిపాడు నియోజకవర్గానికి వరకు పైనుంచి ఇటు మనకు పల్నాడు కానీ లేదా ఇటు 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి బాపట్ల ద్వారా సముద్రంలో కలిసేటటువంటి నల్లమడు వాగు డ్రైన్ అనేది చాలా ఒక బ్రహ్మరాక్షసలాగా రైతులను కబళిస్తుంటుంది. ఇక్కడ సైక్లోనే కాదు, కొద్దిగా పెద్ద వర్షాలు వచ్చినప్పటికీ కూడా పొలాలు మునగడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 1-2 సార్లు రైతులు ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం చేయడానికి ఏంటంటే టెక్నికల్గా సి వాల్యూని 500కి పెంచాలి. చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని 2014-15 మధ్యన దాదాపుగా పెదనందిపాడు దగ్గర, కొండపాటూరు దగ్గర పైన ఉన్నటువంటి బ్రిడ్జిలన్నీ కూడా 500 సి వాల్యూకి పెంచారు, బ్రిడ్జిలు ఎడల్పు చేశారు. అయితే ఇక్కడ చేయాల్సినటువంటి సమయంలో 310 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేశారు, శాంక్షన్స్ కూడా ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం వల్ల అది వెనక్కి నెట్టిపోయింది. మళ్ళీ ఇప్పుడు అది రివైజ్డ్ చేస్తే 375 కోట్లు వచ్చింది. ఆ 375 కోట్లు నెక్స్ట్ బడ్జెట్లో సీఎం గారు కూడా దీని మీద సానుకూలత ఉన్నారు. అది మంజూరు చేయించి శాశ్వతమైనటువంటి పరిష్కారం, ఎందుకంటే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ ద్వారా ఒక 30,000-40,000 ఎకరాలకి కొత్త నీరు వస్తే ఈ డ్రైన్ వల్ల 30,000-40,000 ఎకరాలు మునుగుతుంది. కాబట్టి రైతును ఆదుకోవాలంటే ఇది కూడా ఇంపార్టెంటే. కాబట్టి దీని మీదనే ఎక్కువ శ్రద్ధ చూపి ముందుకెళ్ళడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో షిడిట్ ఏది తీయలేదు యూటీసీలో అని చెప్పి రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే కనీసం తూముల్లో పూడిక తీయడానికి కూడా వైసీపీ ప్రభుత్వానికి మనసు రాలేదు. సో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరము నవంబర్లో వరదలు వచ్చినప్పుడు రైతుల పంటలు మునుగుతాయని తెలిసి కూడా 5 సంవత్సరాలు మొద్దు నిద్ర చెప్పాలంటే రైతులను గాలికి వదిలేసి కనీసం పూడిక తీయడానికి కూడా బడ్జెట్ రిలీజ్ చేయకుండా చేశారు. సో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనికి 36 లక్షల రూపాయలు అవసరం అవుతుందన్నటువంటి తీర్మానం చేసి పంపించాము. అది ఇట్ ఈజ్ ఆన్ పైప్ లైన్లో ఉంది. సో అది అంతలోపలే మరి దురదృష్టవశాత్తు వర్షం వచ్చింది, వెంటనే ఆ పనులు చేపట్టడం జరుగుతుంది.